వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వివాదాస్పదంగా మారుతున్నాయి బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీసుకున్నటువంటి వరుస నిర్ణయాలు. అధికారంలోకి వచ్చి 2 నెలల్లోపే బెంగాల్ ఎన్నికల కమిషనర్ మనోజ్ కుమార్ అగర్వాల్ కు ప్రమోషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ కూడా ఉత్తర్వులను జారీ చేశారు. మరోవైపు భవానీపూర్ రిటర్నింగ్ ఆఫీసర్ సురాజిత్ రాయ్ తో పాటుగా సర్ నిర్వహణ ప్రధాన అధికారి సుబ్రతో గుప్తాలను ముఖ్యమంత్రి సలహాదారుగా నియమిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో సహకరించినందుకే పదవులు ఇచ్చారా? మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసినటువంటి ఆరోపణలు నిజమేనా? మమతా చెప్పినట్లుగా బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అక్రమంగా గెలిచిందా? ప్రధానంగా ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఈ ముగ్గురు అధికారులు వ్యవహరించారా? పదవుల పంపకం చూస్తుంటే నిజమే అనేలా అనేక అనుమానాలు కూడా కదులుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులకి పదవులు గిఫ్ట్ గా ఇచ్చారు అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ఘోరంగా ఓటమి పాలింది. బీజేపీ నేతృత్వంలో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించారు. పదే పదే మమతా బెనర్జీ చేసినటువంటి ఆరోపణ, ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సంఘం బీజేపీ ఏం చెబితే అదే విధంగా నడుచుకుంటుంది. ఎన్నికలు పూర్తి స్థాయిలో ఏకపక్షంగా సాగుతున్నాయి. బీజేపీ కనుసన్నంలోనే ఎన్నికలు సాగుతున్నాయి. ఎన్నికల అధికారుల్ని మార్చాలి. ఎన్నికల అధికారులతో పాటుగా సర్ విధానం ద్వారా టీఎంసీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసే విధంగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇది మమతా బెనర్జీ పదే చేసినటువంటి ఆరోపణ. కానీ తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సువేందు అధికారి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కొంతవరకు అనేక అనుమానాల వైపు కూడా అడుగులు వేస్తున్నాయి. మే 4న వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి ఎన్నికల రిజల్ట్ రావడం జరిగింది. ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాకముందే ఆ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి మనోజ్ కుమార్ అగర్వాల్ కు ప్రమోషన్ ఇచ్చారు. ఆ రాష్ట్రంలో అత్యంత కీలకమైన అత్యున్నత ప్రభుత్వ అధికారి పదవి అయినటువంటి సిఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, మరికొంతమంది 2 అధికారులను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులుగా నియమిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం రాజకీయ వర్గాల్లో కొత్త కోణాన్ని, ఒక కొత్త రకమైనటువంటి చర్చను, ఈ రాజకీయ పరిణామాలన్నీ గమనించిన తర్వాత ఎన్నికల కమిషన్ యొక్క నిష్పక్షపాతం పైన కూడా ఆల్మోస్ట్ అనేక క్వశ్చన్స్ కూడా, అనేక ప్రశ్నలు, అనేక ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. భారత ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ నిర్వహించాల్సినటువంటి పనితీరు పైన ప్రజల్లో ముందుగా విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థల పైన ప్రజలు నమ్మకంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ప్రధానంగా దేశంలో న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ ఈ 2 కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాయి అనేటువంటి ఆలోచన, వీటి ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యానికి ప్రజాప్రతినిధులు ఎన్నికవుతారు. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టాలు చేసేటువంటి విషయంలో న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది అనేటువంటి ఆలోచన ఉంటూ ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం కొంతవరకు అనేక ప్రశ్నలకు కూడా కారణంగా మారుతుంది. ప్రధానంగా ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వంలో సలహాదారులుగా నియమిస్తే ఎన్నికలు ఎవరికి అనుకూలంగా నిర్వహించారు అనేది మాత్రం ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి వరుస ఆరోపణ. దాంతో పాటుగా భవానీపూర్ లో పూర్తి స్థాయిలో, భారీ స్థాయిలో, అంటే ఒక ఉద్రిక్త పరిస్థితులే చోటు చేసుకున్నటువంటి వైనాన్ని మనం చూసాం. భవానీపూర్ రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి సురాజిత్ రాయ్ కు తాజాగా, అదేవిధంగా సర్ నిర్వహణ పైన మమతా బెనర్జీ పదే ఆరోపణలు కూడా గుప్పించారు. సో సర్ నిర్వహణ ప్రధాన అధికారిగా పనిచేసినటువంటి సుబ్రతో గుప్తా, వీరిద్దరిని కూడా ముఖ్యమంత్రి సలహాదారుగా నియమిస్తే వెస్ట్ బెంగాల్లో క్విడ్ ప్రోకో జరిగిందా? మీకు ఆ పదవి, మాకు ఈ పదవి ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణి క్విడ్ ప్రోకో అని మనం సాధారణంగా పిలుస్తూ ఉంటాం. వెస్ట్ బెంగాల్లో క్విడ్ ప్రోకో జరిగింది అంటూ కూడా అక్కడి ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు, బీజేపీకి అనుకూలంగా పనిచేసింది, సర్ విధానం ద్వారా మా ఓట్లను దొంగిలించడం జరిగింది. దీంతో పాటుగా ఈవీఎంల దగ్గర భద్రతా లోపాలు కనబడ్డాయి. సో అనధికార వ్యక్తులందరూ కూడా ఈవీఎం కౌంటింగ్ వద్దకు అక్కడ చేరుకున్నారు. భారీ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు జరిగినాయి. రిజల్ట్ ను తారుమారు చేశారు. ఇది మమతా బెనర్జీ చేసినటువంటి విస్తృతమైనటువంటి ఆరోపణ. ఎన్నికల కమిషన్ దీనిపైన ఖండించేటువంటి ప్రయత్నం చేసిన, ఎన్నికల సంఘం దీనికి ధీటైనటువంటి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేసిన, కానీ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఆ పరంపర ఇప్పుడు ఈ ఇష్యూని పక్కన పెట్టేస్తే అసలు ఎన్నికలు నిర్వహించినటువంటి అధికారులకు ప్రభుత్వ బాధ్యతలను, ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవులను అప్పగించొచ్చా?
ఈ కొత్త చర్చ ఇప్పటితో ప్రారంభమైంది కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి చర్చ. కనీసం ఒక టైం ని తీసుకొని ఆ టైం తర్వాత మాత్రమే వారిని ప్రభుత్వ పదవుల్లో లేదా ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక సలహాదారు అత్యున్నతమైనటువంటి పదవుల్లో నియమించాలి అనేటువంటి ఆలోచన ఒకటి ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం అనేక ప్రశ్నలతో పాటుగా ప్రతిపక్షాలకు ఒక బలమైనటువంటి ఆయుధంగా మారుతుంది. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారు కాబట్టి సో ఇలాంటి పదవులు కట్టబెట్టారు అనేది మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అయిన ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి అంశం పైన అనేక విమర్శనాత్మకంగా కూడా విశ్లేషకులు ఆలోచన చేస్తున్నటువంటి తీరు దీనికి అవుననే సమాధానం కనబడుతుంది. ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించాల్సినటువంటి అధికారులకు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇవ్వడం అనేది కేవలం వారిని వ్యక్తిగతంగా మాత్రమే నియమించడం కాదు, అది వ్యవస్థాగతమైనటువంటి మన సమగ్రత పైన ఒక దెబ్బతీసేటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటరుకు ప్రతి ఒక్క ఓటు వేసేటువంటి వ్యక్తికి ఎన్నికల ప్రక్రియ పైన నమ్మకం ఉండడం అనేది అత్యంత కీలకం. ఇది ప్రాథమిక అవసరం. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నారు, నేను ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్తున్నాను, సో నేను వేసేటువంటి ఓటు నిష్పక్షపాతంగా నేను వేసినటువంటి అభ్యర్థికి మాత్రమే పడుతుంది. కానీ ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా పారదర్శకంగా ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది అనేటువంటి ఆలోచన అభిప్రాయం ఓటర్ మధ్యలో ఉండాలి. ఇది ముందు నుంచి ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి అవసరమైన కనీస ప్రాథమిక అవసరం. కానీ ఇలాంటి పరిణామాలు ఆ నమ్మకాన్ని ఆ విశ్వసనీయతను దెబ్బతీసేలా కనబడుతున్నాయి. అంతేకాదు ఎన్నికల సమయంలో ఆ అధికారులు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు కూడా వారు ఏదైతే ఈవీఎంలకు సంబంధించినటువంటి అభిప్రాయంలో తీసుకున్న నిర్ణయం కానీ ఎన్నికల్లో ఓటర్లకు సంబంధించిన ఎస్ఐఆర్ విధానంలో నిర్వహించినటువంటి నిర్ణయమైన సో ఇలాంటి అనేక నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు సందేహాలు వ్యక్తమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారేమో అనేటువంటి అభిప్రాయాలను మరోసారి రేకెత్తిస్తున్నాయి. దీన్ని నివారించడానికి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఉన్నత పదవులు చేపట్టడానికి ఒక నిర్దిష్టమైనటువంటి అంటే కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని మనం పిలుస్తూ ఉంటాం. కొంత టైం వరకు వారికి ఇతర పదవులు కేటాయించకుండా ఉండుంటాయి. తర్వాత వారు సమర్థవంతంగా పనిచేశారా, వారి పనితీరు ఏ విధంగా ఉంది, వారికి ఎలాంటి ఉన్నత పదవులు ఇవ్వాలి, ఇలాంటి ఆలోచన చేసుంటే బాగుండేదేమో అనేటువంటి ఆలోచన రాజకీయ నాయకుల దగ్గర నుంచి మరి ముఖ్యంగా అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇష్యూ. కానీ ఇక్కడే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండాల్సినటువంటి వీరు పూర్తి స్థాయిలో ఇప్పుడు రాజకీయ పదవుల వైపు లేదా ఇతర రాష్ట్రంలో ఉన్నత పదవుల వైపు అడుగులు వేస్తే వీరు ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి సహకరించినందుకు మాత్రమే ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా అనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ ప్రధానంగా వ్యక్తమవుతుంది. దీనిపైన అనేక క్వశ్చన్స్ కూడా రాజకీయ విశ్లేషకులు రేకెత్తిస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో సహకరించినందుకే కీలక పదవులు ఇచ్చినట్టు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసినటువంటి ఆరోపణలన్నీ ఏదైతే సర్విధానం పైన ఆమె చేసినటువంటి ఆరోపణ, భవానీపూర్ లో జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియ లేదా ఎన్నికల రోజు జరిగినటువంటి ఘర్షణల పైన ఆమె చేసినటువంటి ఆరోపణలు, మమతా బెనర్జీ చెప్పినట్లుగానే వెస్ట్ బెంగాల్లో బీజేపీకి అక్రమంగా గెలిచినట్లుగా, దానికి ఎన్నికల కమిషన్ సహకరించినట్లుగా, ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఈ ముగ్గురు వ్యవహరించారా అనేటువంటి ఆరోపణ, ఈ మొత్తం కూడా వాస్తవంగా పూర్తి స్థాయిలో రాజకీయ విశ్లేషకుల మెదిలేటువంటి ఒక ఊహాత్మకమైనటువంటి ప్రశ్నలైనా కానీ ఇది నిజంగా కూడా అలాంటి ఇష్యూని రేకెత్తిస్తుంది. ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి చివరి అంశం, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారికి వెంటనే అధికార యంత్రాంగంలో కీలకమైనటువంటి పదవులు అప్పగిస్తే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇష్యూతో పాటుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పారదర్శకంగా పనిచేసిందా లేదా అనేటువంటి ప్రశ్నలు ఇక్కడ కీలకంగా తలెత్తేటువంటి అవకాశం ఉంది. చూడాలి మొత్తం మీద వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ తాజా నిర్ణయం పైన సువేందు అధికారి ఇలాగే ముందుకు వెళ్తారా, ఒకవేళ ప్రతిపక్షాలు నిజంగా చేస్తున్నటువంటి అనేక అనుమానాలు అనేక ఆరోపణలు ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాన్ని మరింత బలాన్ని చేకూర్చేటువంటి అవకాశాలు లేవా, పదవుల పంపకం చూస్తుంటే నిజంగా ఏదో జరిగింది అనేటువంటి అనుమానాల్లో సాధారణంగా ఓటు వేసినటువంటి ప్రతి ఓటరుకు కలగదా, ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులకి ఇలాంటి పదవులు కీలకంగా కట్టబెడతారా అనేటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరు తలెత్తుతున్నాయి. మరి దీనిపైన సువేందు సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, సో తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఏదైనా వెనక్కి తగ్గేటువంటి ఆలోచన ఏదైనా చేస్తారా, లేదా ఇదే విధంగా ముందుకు వెళ్తే ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థలో ఎన్నికల కమిషన్ యొక్క స్వతంత్రత పైన మరిన్ని ప్రశ్నలు కూడా తలెత్తేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. ఇంతకీ వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత సువేందు అధికారి తీసుకున్నటువంటి ఈ తాజా నిర్ణయం పైన మీరేమనుకుంటున్నారు?
నిజంగా ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి వారు, ఎన్నికల్లో కీలకంగా పనిచేసినటువంటి వారు, ఎన్నికల్లో అంటే ఏదైతే 2 నెలలు పూర్తి కాకముందే ఇలాంటి కీలక పదవుల్లో అదే ప్రభుత్వం నియమిస్తే దాన్ని రాజ్యాంగంలో అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. కాబట్టి మీ అభిప్రాయం ఏంటో ఇక్కడ కామెంట్ చేయండి.